గత పాలకుల ఘనత కూడా మీ ఖాతాలో వేసుకోవడం సమంజసమేనా అంటూ కేరళ సీఎం పినరయి విజయన్ కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నీతి ఆయోగ్ 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ తొలి స్థానం దక్కడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కృషి కూడా ఉందని గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. గత ప్రభుత్వాల కష్టాన్ని మీ ఖాతాలో వేసుకోవడం సమంజసం కాదని కేరళ సీఎం విజయన్పై విమర్శలు గుప్పించారు. ఈ అంశాలపై ఇవాళ తిరువనంతపురంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని, చర్చకు రావాలని పినరయిని సీఎం రేవంత్ ఆహ్వానించారు. పేదరికం, అక్షరాస్యత, శిశు మరణాల రేటు, ఉద్యోగులకు జీతాలు చెల్లింపు తదితర అంశాలపై కేరళ, తెలంగాణను పోల్చుతూ ఎక్స్ వేదికగా పినరయి చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల తెలంగాణ కాంగ్రెస్ పాలనతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణలో వేతనాల చెల్లింపు ఆలస్యమంటూ కేరళ సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీ సర్కార్కి విజయన్ సర్కార్ బీ టీమ్గా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. పలు అవినీతి ఆరోపణలున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి విచారణ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు కాంగ్రెస్ నమూనాను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.